హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వందన వ్లాగ్ ఛానల్స్. ఇవాళ నా ఛానల్లో వచ్చేసి డైలీ నా రొటీన్ ఎలా ఉంటుందని చూస్తున్నానండి. అండ్ అలాగే ఇంక్లూడెడ్ వాటర్ వచ్చేటి. సో వాటర్లో అయితే నేను ఇలా ఆడుకుంటా వర్క్ అయితే చేస్తానండి. వాటర్లో ఆడడం అంటే నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇలా ఆడడం ఇష్టమో కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి ఛానల్ని అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో వాటర్ వస్తున్నాయి కాబట్టి వాటర్లో ఆడుకుంటా బట్టలు అయితే పిండేస్తున్నాను. యాక్చువల్గా బట్టలు పిండేది నాది కాదు, వాషింగ్ మిషన్. సో వాషింగ్ మిషన్ ఏమైందో తెలియదు, అందులో వాటర్ అయితే వెళ్ళట్లేదు, బయటికి పంపించట్లేదు వాటర్. సో అందుకని చెప్పి మేమైతే హ్యాండ్తో పిండేస్తున్నాను. అది కూడా వాటర్ వచ్చే రోజు మాత్రమే పిండుతాను నేను. 2 డేస్కి ఒకసారి మాకు వాటర్ వస్తాయి, మంజీరా వాటర్. సో వాటర్ వచ్చే రోజు అయితే పిండుతాను నేను. అండ్ ఇంట్లో ఆడవాళ్ళు ఖాళీగా కూర్చొని ఫోన్లు పట్టుకుంటారు, లైవ్లు చేస్తారు, యూట్యూబ్ చేస్తారు, షార్ట్స్ చేస్తారు అని అనే వాళ్ళకి ఈ వీడియో డెడికేట్ చేయండి. ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు ఖాళీగా కూర్చోరండి. ఖాళీగా ఉన్న టైంలో మాత్రమే వాళ్ళు అలాంటి వీడియోస్ అయితే చేస్తుంటారు. వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకొని కంప్లీట్ అయిన తర్వాతనే నెక్స్ట్ ఏదైనా ఆప్షన్ ఉంది వర్క్ చేసుకోవాలి అనుకుంటేనే చేసుకుంటారండి. ఖాళీగా ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేయలేరు. సో చూసారు కదా, నాకైతే బట్టలు వినడం సరిగా రాదు. ఏదో అలా చేతితో అయితే విండేస్తున్నాను. తెల్లకైతే అయినా, లేకపోతే ఇది నేను మార్నింగ్ నానబెట్టానండి. వాటర్ ఇందాక 11:30కి ఏమో వచ్చాయి. సో నేను బట్టలు వచ్చేసి మార్నింగ్ 6 o'clock నానబెట్టిన. అంటే నాకు చేతితో వినడం సరిగా రాదు కదా, తెల్లగా అవ్వవు అని చెప్పి ఎక్కువసేపు నానబెడితే, ఎక్కువసేపు ఏమంటారు వాటర్ వేసి సర్ఫ్ వేసి ఎక్కువసేపు నానబెడితే బట్టలు తెల్లగా అవుతాయని విన్నాను నేను. అందుకని చెప్పి ఆ టిప్ని అయితే ఫాలో అయినా. బట్టలు పిండనే వాళ్ళు ఎవరైనా ఉంటే సో మీరు కూడా నాలాగా చెయ్యండి. మినిమం ఒక 2-3 hours అయితే నానబెట్టండి. సో నేనైతే నానబెట్టిన బట్టలకు ఉన్న కలర్ అయితే మా బాబు స్కూల్ షర్ట్ కంటింది. సో దానికి ఒక పెద్ద గొడవ ఉంటుంది ఇప్పుడు రేపు చూడాలి. వాడికన్నా ఫస్ట్ మా హస్బెండ్ తిడతాడు బట్టలకి ఏమైనా కలర్ అంటితే. మా హస్బెండ్ బనీన్కి కూడా కలర్ అంటింది. సో నాకైతే తిట్లు అయితే తప్పవు. నేను చూసుకోలేదంటే అంటే ఏది కలర్ పోతుంది ఏది కలర్ పోదు అనేది నాకు తెలియదు కదా. నాకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా చెప్పండి, తెలీదు. సో అందుకని చెప్పి తిట్లయితే పడదు, తప్పదు. డైలీ వర్క్ అయితే నాది ఇలా ఉంటుంది. సో మా దగ్గర వచ్చేసి మిషన్ భగీరథ వాటర్ అయితే వస్తాయండి, చాలా బాగుంటాయి. మేము ఇక్కడికి హౌస్ కొనుక్కొని షిఫ్ట్ అయినప్పటి నుంచి కేసీఆర్ అయితే ఉండేనండి. సో కేసీఆర్ వచ్చినప్పటి నుంచి మా ఏరియాలో చాలా డెవలప్మెంట్ వచ్చిందండి. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అసలు వేస్ట్. నన్ను అడిగితే కేసీఆర్ తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ ఎ బెటర్ గవర్నమెంట్ అండి. అండ్ మాకు మంజీరా వాటర్ ఇప్పించింది, మాది నోటరీ ల్యాండ్, సో రిజిస్ట్రేషన్స్ చేయించింది. కానీ తెలంగాణ గవర్నమెంట్ అయితే బెస్ట్ గవర్నమెంట్ అండి నన్ను అడిగితే. కానీ ఎందుకు ఓడిపోయిందో అయితే ఇంకా అయితే తెలీదు. ఏమో మేబీ ఏదన్నా పెద్ద రీజన్ అయి ఉండొచ్చు. సో నాలా ఎంతమందికి అనిపిస్తుంది సో కేసీఆర్ గవర్నమెంటే బెటర్ గవర్నమెంట్ అని. సో వాటర్ అయితే జాడిస్తున్నాను. మీరు అందరూ వీడియో చూసుకుంటూ అనుకుంటుండొచ్చు కదా, అరే ఈ అమ్మాయి తప్పుగా జాడిస్తుంది వాటర్లా అని చెప్పి. సో అనుకోండి, అనుకున్న వాళ్ళు కమెంట్ చేయండి. సో నాకైతే పిండడం రాదు, నేనైతే స్టార్టింగ్లోనే చెప్పేశాను, నాకు బట్టలు పిండడం రాదు. ఇంకా బట్టలు జాడియడం ఎలా వస్తుందో చెప్పండి. ఈ వాషింగ్ మిషన్ చేసిన పని వల్ల బట్టలు అయితే పిండాల్సి వస్తుంది. సో ఫాస్ట్గా అయితే విండేసాను. అండ్ ఇంకోటి, మా హస్బెండ్ ప్యాంట్స్ కానీ టీషర్ట్స్ కానీ నాకు అస్సలు వినడానికి రాదు. సో పైన ఇలా సోప్ పెట్టేసి అయితే పిండేస్తున్నాను. ఆ వాషింగ్ మిషన్ ఉంటే ఏంటంటే తొందరగా అయిపోతుంది. ఇక్కడైతే నా బ్యాక్ పెయిన్ వస్తుందండి ఈ బట్టల వల్ల. సో త్వరగా వాషింగ్ మిషన్ అయితే చేయించుకోవాలి. అండ్ మీకు ఒక సజెషన్ అండి, ఇంట్లో ఆడవాళ్ళని కష్టపెట్టకండి. బట్టలు విండు అది విండు అని వాషింగ్ మిషన్ ఇప్పియండి లేని వాళ్ళకి. సో వాషింగ్ మిషన్ వల్ల చాలా యూజ్ ఉంటుంది. ఎందుకంటే ఈ జనరేషన్లో మనం తినే ఫుడ్ వల్ల ఓపిక అనేది అస్సలు ఉండట్లేదు. సో హెల్తీ ఫుడ్ అయితే మనకి దొరకడం లేదు. సో మీ వైఫ్స్ని కష్టపెట్టకండి. వాళ్ళు ఏది అడిగితే అది కాదు. మీ స్థాయికి మించి, మీ స్తోమతకి మించి అడిగితే మీ ఇష్టం, అది ఇప్పించకపోవడం. మీ స్తోమత ఎంత ఉంటే అంతలోనే హ్యాపీగా చూసుకోండి మీ వైఫ్ని. అండ్ అలాగే నా వీడియో నచ్చిన వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో బకెట్ అయితే లేదండి, అందుకని చెప్పి నేను అలా దానిపైన వేసాను బట్టలు. అవి కింద పడిపోయినాయి, మళ్ళీ దానికి మట్టి అంటింది. సో మళ్ళీ వాటర్లో జాడిచ్చేసాను. సో ఎవరైనా ఇట్లా అనుకుంటున్నారా, అరే ఈ అమ్మాయికి అసలు ఏ పని రాదు, ఎట్లా చేస్తుంది అసలు పని అని చెప్పి.
సో అలా ఎవరైనా అనుకునే వాళ్ళు ఉంటే సో ప్లీజ్ కమెంట్ చేయండి. సో ఎంతమంది నన్ను తిట్టుకుంటున్నారో చూద్దాము. అండ్ నించొని బట్టలు విండి నా హ్యాండ్స్, నాకు బ్యాక్ పెయిన్, కాళ్ళు అయితే పెయిన్ వస్తున్నాయి. సో తప్పదు, చేసుకోవాలి, ఇంట్లో పనే కదా. సో అయిపోయినాయి. ఏమైంది, కొన్నే ఉన్నాయి కదా అని చెప్పి అన్నీ ఒకటేసారి తీసి బకెట్లో అయితే గుచ్చేసాను. సో ఇలాంటి బద్దకస్తులు ఎవరైనా ఉంటారా? సో ఎవరైనా ఉన్నారు అంటే కమెంట్ చేయండి ప్లీజ్. అండ్ బట్టలు పిండడం ఒక ఎత్తు అయితే వాటిని ఎండేసి మడత పెట్టడం ఇంకో ఎత్తు అండి. అమ్మ, ఎన్ని బండలని చక్కచక్కగా పిండేస్తాం కానీ అవి తీసి మడత పెట్టి దేని ప్లేస్లో అది పెట్టేయాలంటే నాకు చాలా బద్ధకం. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా నాలాంటి వాళ్ళు? అంటే నాకు బాసాలు సింక్లో ఉంటే తోమడం కడగడం ఇష్టము, వాటిని సర్దాలంటే అవ్వని పని. అండ్ బట్టలు వాషింగ్ మిషన్ ఉన్నప్పుడైతే ఎన్ని బట్టలైనా వాషింగ్ మిషన్లో కుచ్చి వేసేస్తుండే, ఎందుకంటే మనం పిండం కాబట్టి. సో ఎండేస్తుండే, అవి తీసి మడత పెట్టాలంటే అది బద్ధకము. సో బట్టలు అయితే ఫైనల్గా ఎండేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుకింగ్కి అయితే వాటర్ పడుతుందండి. సో ఈ డబ్బాలో కుకింగ్కి వాటర్ పట్టుకుంటాను. కుకింగ్ వచ్చేసి వాటర్తో చేస్తాం కానీ ఈ వాటర్ అయితే మేము అస్సలు తాగము. సో మినరల్ వాటర్ అయితే తెచ్చుకుంటాము క్యాన్. సో ఆ వాటర్ తాగుతాము, ఈ వాటర్ తాగము, ఇంకా అలవాటు కాలేదు మాకు. మంజీరా వాటర్ తాగితే ఏంటంటే మాకు కోల్డ్ అనేది వచ్చేస్తుంది ఎంబడే, నాకు మా బాబుకి. మా హస్బెండ్కి ఓకే పర్లేదు, ఆయనకు అలవాటు అయిపోయింది, కానీ నాకైతే అలవాటు అవ్వలేదు మా ఇద్దరికి. సో అందుకని చెప్పి మేమైతే అసలు తాగము. కుకింగ్కి వాటర్ పట్టేసుకొని తాగడానికి మా ఫిల్టర్ వాటర్ అయితే యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను చెట్లకైతే వాటర్ పడుతున్నాను. నాకు చెట్లు పెంచడం అయితే అసలు రాదు, ఎలా పెంచుతారో కూడా తెలియదు. సో మా ఇంట్లో ఉన్నది 2-3 చెట్లేనండి. అది వచ్చేసి బిలోపత్ర చెట్లు అండ్ కరివేపాకు చెట్టు, ఇది వచ్చేసి తమలపాకు చెట్టు అండి. ఇంకా ఆకులు రావట్లేదు, చూడాలి ఎప్పుడు వస్తాయో. అండ్ కుకింగ్ కూడా అయిపోయింది. మా బాబుకి మా హస్బెండ్కి అయితే బాక్స్ కట్టించేసి వాళ్ళని పంపించేసిన తర్వాత ఈ వర్క్ అయితే చేసుకున్నానండి. సో నాలా ఎంతమంది మీరు కష్టపడుతున్నారో సో ప్లీజ్ కమెంట్ చేయండి గర్ల్స్. And please subscribe my channel.